హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఓన్ చేతి వంట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టుడే వచ్చేసి వీడియో ఏంటంటే మునక్కాయ నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, పక్కా కొలతలతో. ముందుగా అయితే దీని ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో 2 గ్లాసుల ఆయిల్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఈ చిన్న గ్లాస్తోనే కారం, సాల్ట్ ఇవన్నీ మెజర్మెంట్స్ మొత్తం దీంతోనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడ్డిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మునక్కాయ ముక్కలు ఫ్రెండ్స్. నేనైతే ముందుగానే వీటిని శుభ్రంగా కడుక్కొని తడి అనేది లేకుండా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. తడి ఉండటం వల్ల పచ్చడి అనేది ఊరికే పాడైపోతుంది. అందుకే ముందే మనం చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయ ముక్కల్ని 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రెండ్స్. అంతకుమించి ఎక్కువ మనం ఫ్రై చేసామంటే అవి విరిగిపోతాయి ఫ్రెండ్స్. పచ్చడి అనేది అసలు బాగోదు. అందుకే జాగ్రత్తగా 4 నిమిషాల మట్టికి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని వాటిని బాగా పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. అదే కడాయిలో 1 స్పూన్ ఆవాలు, వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకున్నాను ఫ్రెండ్స్, 4 ఎండుమిరపకాయలు. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది పసుపు వేసుకొని చేసుకుంటారు, కొంతమంది పసుపు వేసుకోకుండా చేసుకుంటారు. నేనైతే పసుపు వేయటం లేదు. ఇంకా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కరివేపాకు వేసుకుంటే ఆ నూనెకి అదే ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ఈ పోపును కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడి చేయడానికి అన్నీ బాగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ సైజ్ అంతా. నేనైతే నల్ల చింతపండు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ చింతపండు ఉన్నా ఆ చింతపండు తీసుకోవచ్చు. నల్ల చింతపండు కొంచెం పులుపు కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. అదే ఎర్ర చింతపండు అనుకో 200 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అడుగంటకుండా కొంచెం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చింతపండు అనేది ఊరికే మాడిపోతుంది. కొంచెం గుజ్జులాగా రానిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 10 లేదా 15 వెల్లుల్లి కచ్చపచ్చగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మన చింతపండు కొంచెం గుజ్జులా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేటువంటి గిన్నె తీసుకొని అందులో నేను ఒక చిన్న గ్లాస్ చూపించాను కదా ఫ్రెండ్స్, అన్ని దాంతోనే కొలుస్తున్నాను. ఆ గ్లాస్తో 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ సాల్ట్, మెంతులు, ఆవాలు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే మనం ఫ్రై చేసిన మునక్కాయ ముక్కలు వేసి ఆ ముక్కలకి కారం పట్టేంత ఒటికైతే బాగా కలుపుకోవాలి. మన చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత కచ్చాపచ్చగా మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వెల్లుల్లి వేసి చింతపండు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరిటె పెట్టి తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ గరిటెతో తిప్పితే సరిగా కలవదు ఫ్రెండ్స్. అందుకే మన చేత్తో నిదానంగా కలుపుకుంటే కొంచెం ఆ ముక్కలకు కూడా మసాలా అనేది పట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పోపు అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ మొత్తం ఆందని వదిలేయాలి ఫ్రెండ్స్. అలా వదిలేయటం వల్ల పచ్చడి అనేది ఊరిద్ది ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు చేసే విధం కాకుండా ఒకసారి ఎలా కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మన వీడియో అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి రోజు తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని జాడీలో కానీ గ్లాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, అసలు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నేనైతే స్టీల్ దాంట్లో పెడుతున్నాను, నా దగ్గర అదే ఉంది అవైలబుల్గా. అందులో పూర్తిగా వేసుకొని మూత పెట్టుకొని తడి అనేది తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మునక్కాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.